హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. నేను ఇవాళ ఒక స్వీట్ ఐటమ్ చేయబోతున్నాను. ఏంటి అంటే మనం స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కుంటాం కదా. నేను స్వీట్లోనే ఒక స్వీట్ ఇంట్లో చేయబోతున్నాను. అదేంటంటే బాలుసా. బాలుసాకి ఏమేమి కావాలో చెప్తాను. ఇది ఒక కప్పు మైదా నేను జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు చీని, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి. ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నా. ప్లేట్ లో ఈ మైదా అన్ని వేసుకుంటున్నాను. అలాగే మైదాలో కొద్దిగా చిటికెడంత ఉప్పు వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటది. ఒక స్పూన్ బేకింగ్ సోడా. ఈ మూడుని ఇలా కలుపుకోవాలి మంచిగా. మూడు కలిపేసుకున్నాను. మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అయినా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు. కాకపోతే కంపల్సరీగా పిండిలోనికి మాత్రము నెయ్యి అనేది మాత్రం కావాలి. నెయ్యి ఉంటేది మంచిగా క్రిస్పీగా బాగుంటది. ఇవ్వండి, నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. కొద్దిగా నెయ్యి వేసుకుని ఇవి బాగా కలుపుకుంటున్నాను. ఇలాగా చూస్తున్నారా? ఇవ్వండి, చూసారా? ఇలా అయితే కలిసింది ఆ నెయ్యి. ఇప్పుడు నేను ఒక గ్లాస్తో నీరు తీసుకుంటున్నాను. ఇది ఎలా పట్టించుకోవాలి అంటే మనం రొట్టెలు చపాతీలు చేసుకోవడానికి చపాతీ పిండి కలుపుతాం కదా, అంతగా ప్రెస్ చేసి మాత్రము కలుపుకూడదు. ఇలా పిండి ఏంటంటే తడితో ఒత్తుకోవాలి. ఇలా నేను చెప్తాను, అలా చేసుకోండి. కొద్దిగా వేసుకుంటూ ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి. అన్ని ఒక విధంగా వేసుకోండి. చూసారా? ఈ విధంగానే కలిపేసుకోవాలి. అంతా మనకి ప్రెస్ చేయ అవసరం ఉండదు దీనికి, అంటే గట్టిగా పిసకాలి అనేసి ఏమి ఉండదు. ఇలా అతికించుకునేలాగా బాగా ఇలా పిసికేసుకొని పొరలుగా ఇవే మనం బాలుసాయి చేసినప్పుడు ఈ పొరలు అనేది అందులో బాగా మనం రోల్ చేసుకుంటాం కదా, మంచిగా వస్తాయి. చూసారా? ఈ పిండి అయితే ఇలా పిసుక్కోవాలి. ఇది ఒక అరగంట దీన్ని రెస్ట్ ఇద్దాం. దీన్ని మూత పెట్టేస్తున్నాను నేను. ఇదండి, మూత పెట్టి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బాలుసాయికి పిండి పిసుకున్నాం కదా మైదా. ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ ముట్టించుకొని ఈ గిన్నె పెట్టేసుకుంటాను. దానికి ముందు ఏం చేయాలి అంటే నేను గ్యాస్ ముట్టించుకొని గిన్నె పెడతాను. గిన్నె పెట్టాను. దీంట్లోకి ఒక కప్పు చీని తీసుకున్నాను కదా, ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. చీని వేడెక్కింది, వేసేస్తున్నాను. అలాగే ఈ చీని కూడా అందులో వేసేస్తున్నాను. చీని వేసిన తర్వాత కడిగించుకోవాలి దీన్ని బాగా. ఈ చీని సిరప్ ఎలాగ ఉండాలి అంటే అంత లూజ్గా కాకుండా అంత థిక్గా కాకుండా మీడియంలో ఉండాలి. చీని అయితే కరుగుతుంది. ముందుగానే పాకం పట్టేసుకోవాలి. ఇవ్వండి, మనకు వాసనకి అండ్ టేస్ట్కి నేను 4 ఇలాచీలు చితగొట్టి పెట్టుకున్నా, వేసుకుంటున్నాను దీంట్లోనే. బాగా కుక్ అవ్వాలి. మనకు అంత నేత పాకం అయితే వద్దు, అంత ముద్దర పాకం కూడా వద్దు, మీడియంలో కావాలి. నేత పాకం అయితే ఏంటంటే బాలుసా వేసామనుకో, బాలుసా బాగా ఈ రోజుకు మంచిగానే ఉంటది. వేసిన తర్వాత నెక్స్ట్ రోజుకి బాలుసా బాగా ములిగి అది మెత్తబడిపోతుంది. అదే కానీ పాకం థిక్గా చేసుకున్నాం అనుకో, నెక్స్ట్ రోజుకి పాకం అంతా దాంట్లో బాలుసాకి వెళ్ళి మీదేమో వైట్ గా చీని అంతా వచ్చేస్తుంది. దానికనేసే అంత మనం పలచగా చేసుకోకుండా అంత టైట్ చేసుకోకుండా మీడియంలో చేసుకుంటే పాకం ఏంటంటే బాలుసా అన్నది అబ్జర్వేషన్ చేసుకుంటుంది లోనికి, మొత్తం బాగా అందులోకి స్వీట్ అన్నది వెళ్ళేసి మంచిగా మనం ఇప్పుడు స్వీట్ షాప్ లో ఎలా కొనుక్కొని తింటామే అలాగ ఉంటది అన్నమాట. ఇదిగోండి, చూసారా? ఇలాగ కొద్దిగా జారుడు లాగా వచ్చింది. ఇదిగోండి, అయితే అయిపోయింది. ఇదైతే అయిపోయింది. నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఫ్రూట్ కలర్ వేస్తున్నా, వేసి ఇలా కలిపేసుకోవాలి.
ఫ్రూట్ కలర్ వేసాను కదా, ఇదిగోండి కలర్ అయితే ఇలా వచ్చింది. మీకు అది ఉంటేనే వేసుకోండి, మీకు వద్దు అంటే వేసుకోకండి. మనం ముందుగానే పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను మూత తీస్తున్నాను. ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని చూడండి, ఇలా లేయర్స్ లేయర్స్ లా వస్తాను చూసారా, పిండి ఇలా ఇలా రావాలి. ఇప్పుడు ఈ పిండిని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని ఇలా చుట్టుకోవాలి. ఇంకా ఇలా చుట్టుకున్నారు కదా, దీన్ని ఇలా పెట్టి ఇక్కడ ఇలా ప్రెస్ చేయండి. చూసారా, ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మీ కాడ చపాతీలు పాముకునే కర్ర ఉంటుంది కదా, అదైనా లేకపోతే పప్పు గుత్తైనా దీంట్లోకి ఇలా పెట్టండి. మధ్యలో మధ్యలో ఇలా పెట్టి రెండు వైపులు కన్నం అయిపోవాలి. చూసారా, ఈ వైపు ఇలా మనం గారెలు వేసుకుంటాం కదా, అలా అయిపోవాలి రెండు వైపులు. చూస్తున్నారా, ఈ విధంగానే అన్ని చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా పక్కన పెట్టేయాలి. ఇవ్వండి అన్ని అయితే ఈ విధంగానే చేసేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకేం చేయాలో చెప్తాను నేను. చూసారా, ఇవన్నీ అయితే ఇలా చేసేసుకున్నాం బాలుసాలు. ఇప్పుడు బాలుసాలు అయితే అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. గ్యాస్ అయితే ముట్టించేసాను. గ్యాస్ ముట్టించేసి కడాయి పెట్టేసాను. కడాయి పెట్టిన తర్వాత మనకి ఇవి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. కడాయి అయితే వేడెక్కింది, నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపోయినంత నేను ఆయిల్ వేసేసుకున్నాను. నూనె అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి బాలుసా ఇందులో వేసేస్తున్నాను. మన కడాయిలో ఎంత ప్లేస్ ఉంటే అన్నీ వేసుకోండి. నేను ఒక 5 లాగా వేసుకుంటున్నాను. ఈ కింద నుంచి మంచిగా ఎర్రగా కుక్ అవ్వాలి, అందుకనే నేను అగ్గేమో మీడియంలో పెట్టేస్తున్నాను గ్యాస్ది. అవి ఎర్రగా కుక్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ సైజులో వేసుకున్నాం కదా, అవి కొద్దిగా కుక్ అయ్యాక మీదకి ఉబ్బి కొద్ది పెద్ద సైజులో వస్తాయి. ఇప్పుడు మనం గారెలు వేస్తే ఎలా మీదకి పెద్ద సైజులో వస్తాయో అలా వస్తాయి. అప్పుడు మనకు అవి మంచిగా కుక్ అయ్యావని అర్థమవుతుంది. చూసారా, ఇలా ఇలా సైజ్ చూసారా ఎలా అవుతాయి. ఇప్పుడు మనము ఇంకొక వైపు తిరిగేసుకోవాలి. ఇలా మనకి ఏ రంగులో తీసుకోవాలి అని అనుకుంటారు కదా, ఏ రంగులో అంటే బంగారం రంగు వచ్చాక మనం తీసుకోవాలి. అప్పుడు అవి మంచిగా కుక్ అయ్యావని అర్థం. ఇదిగోండి బంగారం రంగులోకి వచ్చాయి, చూస్తున్నారా మీరు, అంత మంచి కలర్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి తీసుకొని ఇవ్వండి మనం తీసుకున్నాం కదా పాకం, ఆ పాకంలో వేసేయడమని ఇలాగా. ఇవ్వండి ఈ పాకంలో ఇలా వేసేయడమని. మిగతా ఉన్నాయి కదా అవి కూడా నేను వేసేసుకుంటున్నాను. అన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రై చేసినవన్నీ ఈ పాకంలో వేసుకొని సిరప్ అనేది ఇలా వేసుకుంటూ ఉండాలి. నేను ఇలా చూసారా, ఈ విధంగా అయితే వస్తాయి. ఈ పొరలు అనేది ఉన్నది కదా, ఈ పొరలు ఉంటేనండి మంచిగా లోనకి పాకం అనేది వెళ్తుంది, మంచిగా ఉంటుంది. ఇగండి ఇవి కూడా అయిపోయాయి. నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇవి కూడా తీసేసుకుంటున్నా. అంతేనండి, ఇగోండి వేడి వేడిగా బాలుషా అయితే అయిపోయింది. మీరు కానీ ఇలా ఉంచుకోవాలి అనుకుంటే ఇలా ఉంచుకోండి. వద్దు మాకు సిరప్లో నుంచి తీసుకోవాలి అనుకుంటే మీరు ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ దీనికి డిప్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకుంటే మంచి టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా మీరు బాలుషా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటాను. మరి బాయ్.